టు మై ఛానల్ ఏపీ ఈసెట్ 2024 ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో ఏ విధంగా ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే మనకి అలాట్మెంట్ ఆర్డర్లో కాలేజీకి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా లేదా కాలేజీకి, అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఒకవేళ సబ్మిట్ చేయకపోతే డీటెయిల్గా కంప్లీట్గా మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి ఏపీ సెట్ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే మనకి రిలీజ్ చేసేసారు. అందరూ కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. అయితే ఇక్కడ మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్, దీన్ని మీరు మాన్యువల్గా ట్యాప్ చేసుకోండి, లేదా లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే మీకు 1 టైం ఓటీపీ అనేది వస్తుందన్నమాట. అది ఇచ్చిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మీకు ఎంటర్ ఓటీపీ ఇచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ మేము క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి ఇక్కడ మీకు టోటల్గా 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ పీడిఎఫ్, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్, వ్యూ వెబ్ ఆప్షన్స్ అని అయితే ఒకవేళ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ పీడిఎఫ్ మేము క్లిక్ చేసుకుంటే మీ యొక్క అలాట్మెంట్ డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరైతే మీకు వచ్చిన కాలేజ్ అనేది యాక్సెప్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. మీ జాయినింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ మనకి చూసుకోవచ్చు బ్లూ కలర్లో ఏదైతే ఉందో దీన్ని కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకోండి. మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసే ముందు కూడా మీరు ఆన్లైన్లో కంపల్సరీ ఇక్కడ మనకి యాక్సెప్ట్ మై జాయినింగ్, ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను యాక్సెప్ట్ మై, ఆర్ యూ సూర్ యూ వాంట్ యాక్సెప్ట్ టు జాయిన్, ఓకే. సో చూసారా ఇక్కడ యాక్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్ట్ త్రూఅవుట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆన్ డేట్, ఏ డేట్నా, అలాగే మనకి హాల్ టికెట్ నెంబరు, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు సబ్మిట్ దిస్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడ్, ఇది కూడా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ వెళ్తే వ్యూ వెబ్ ఆప్షన్స్, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే వ్యూ వెబ్ ఆప్షన్స్ మేము ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకి టోటల్గా లిస్ట్ చూపిస్తుంది. మీరు ఏవైతే సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ మీరు ఏవైతే పెట్టిన ఆప్షన్స్లో ఏ కాలేజ్ మీకు అలాట్ అయింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మనకి డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ పీడిఎఫ్ ఏదైతే మీరు క్లిక్ చేసి ఉంటారో నెక్స్ట్ మీకు ఈ విధంగా మీకు ఒక క్యాండిడేట్ చూపిస్తాను. ఇక్కడ మనకి ఏపీ సెట్ 2024 అని చెప్పేసి హాల్ టికెట్, క్యాండిడేట్ నేమ్ అండ్ రీజన్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, ఇవన్నీ కూడా మనకి ఇంటర్ఫేస్ అవుతాయి. ఇప్పుడు చూసుకోవచ్చు ఒక క్యాండిడేట్ ఇది. ఇక్కడ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ పేజ్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మీకు ర్యాంక్ ఒకటే కాదు, లోకల్ ఏరియా, జెండరు, క్యాస్టు, ఈడబ్ల్యూఎస్, స్పెషల్ రిజర్వేషన్ ఉంటే స్పెషల్ రిజర్వేషను, ఇవన్నీ చెక్ చేసి మీకు ఈ కాలేజీలో సీట్ అలాట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక క్యాండిడేట్కి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అండ్ ఇక్కడ మనకి ఏ బ్రాంచ్ అలాట్ అయింది, మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ మనకి అండర్ ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ కోటాలో, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్లో, జనరల్లో, ఎస్వీ కేటగిరీలో మనకి సీట్ అలాట్ చేశారు. ఇక్కడ మనకి చోసన్ ఫీ అనేది ఎంత ఫిక్స్ చేశారు, 50, ఇక్కడ మనకి 58,080 మనకి ఫిక్స్ చేశారు. కానీ ఇక్కడ చూసుకోవచ్చు చోసన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇస్ 0, ఎందుకంటే ఫీజు రిమైన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడికి ఎవరైతే 0 అని ఉందో మీకు ఫీజు రిమైన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ అమౌంట్ కానీ చూపిస్తే మీరు కంపల్సరీ కాలేజీకి అమౌంట్ పే చేయాల్సిందే, ఓకేనా. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అని చెప్పేసి ఫుల్ ఫీజు రిమైన్స్ ప్రొవైడ్ చేస్తాం, ఇక్కడ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ కానీ మీరు గమనించినట్టయితే డైరెక్ట్గా అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫర్దర్ క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ప్రింట్అవుట్ 2 కాపీస్, అంటే 2 కాపీలు జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డరు, అలాగే మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసేసుకొని కాలేజ్ వాళ్ళకి మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిపోర్ట్ చేయాలి అనేది ప్రొవైడ్ చేశారు. అయితే మనకి రిపోర్టింగ్ డేట్ ఎప్పుడు చూసుకోవచ్చు, ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ పోర్టల్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్, ద అలాటెడ్ కాలేజ్ ఈజ్ కంపల్సరీ టు రిటైన్ ద ప్రెజెంట్ అలాట్మెంట్, the last date to self reporting and report at the allotted colleges 15/07/2024, ఈ మంత్ 15th వరకు మీరు కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయడానికి 15వ తారీఖు వరకు మీకు టైం ఉంది. ఈ లోపు మీరు ఎప్పుడైనా కూడా మీ వీల్ టైం చూసుకొని కాలేజీకి వెళ్ళి ఈ 2 అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని వాళ్ళకి సబ్మిట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి చాలామంది అడుగుతూ ఉంటారు బ్రదర్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలా లేదా అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా చూపించారు. 7th కాలం ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ దట్ ద
క్యాండిడేట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు కాలేజీలో ఇవ్వాల్సిన అవసరమే లేదు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ద క్యాండిడేట్ కెన్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ దేనికి ఓన్లీ టు పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీరు వాళ్ళకి ఇవ్వవసరం లేదు, కాకపోతే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి జస్ట్ వెరిఫికేషన్ చూపించి అగైన్ మీరు బ్యాక్ తీసుకెళ్ళిపోవచ్చు అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అండ్ కెన్ సబ్మిట్ ఓన్లీ జెరాక్స్ కాపీస్ ఇన్ ద కాలేజ్ ఇన్స్టిట్యూట్లో జెరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయండి అని ప్రొవైడ్ చేశారు. కానీ మ్యాక్సిమం కాలేజెస్ అందరూ కూడా అడుగుతారు ఒరిజినల్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి. ఒకవేళ అడిగితే మేము నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఫర్దర్గా పెట్టుకోవాలనుకుంటున్నాం, వస్తే ఓకే, లేకపోతే ఈ కాలేజీనే కంటిన్యూ అవుతాము అనేది వాళ్ళకి ఇన్ఫామ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా మన క్లాస్ వర్క్ అనేది 10వ తారీఖున జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ప్రొవైడ్ చేశారు. ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్ట్ టు వెరిఫై ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోండి, క్యాస్ట్ వెరిఫై చేసుకోండి, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికేట్స్ కాలేజీలో రిపోర్ట్ అయినప్పుడు ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏది కరెక్ట్ ఏది ఫాల్స్ అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇఫ్ ద క్యాండిడేట్స్ డస్ నాట్ రిపోర్ట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ and are not physically report the allotted college provisional allotment and it will be treated as vacancy. మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే అది వేకెన్సీ సీట్ కింద వదిలేస్తాము. ఓకేనా. ఆటోమేటిక్గా ఆ సీట్ అనేది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, వేరే వాళ్ళకి ఛాయిస్ అనేది ఇస్తారు. అది 15వ తారీఖు లోపు మీరు కంప్లీట్ చేసుకోకపోతే అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి ఈ సెట్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.